ఖడ్గము, వస్త్రహీనత. అంటే ఏమి లేకపోయినా, ఏమున్నా, ఏమొచ్చినా, ఉన్నవే అయినా రాబోయినవైనా, మరణమే అయినా, దేవుని ప్రేమలో నుండి ఇలాంటివన్నీ వచ్చినా కానీ దేవుని యందలి ప్రేమలో నుండి మనము ఎడబాటు కాకూడదు. దేవునికి దూరం కాకూడదు. కొందరు చూడండి, ఏదైనా శోధన వస్తే, శ్రమ వస్తే, వ్యాధి వస్తే, కష్టం వస్తే దేవునికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోతున్నారు. ఒక వ్యక్తి దేవుని నుండి దూరమైతే, ఎడబాటు కలిగితే ఎంత ఏ స్థితి అని అంటేనండి, అతను జీవాన్ని కోల్పోతాడు. ఏది మనలను ఎడబాపకూడదు. చెప్పండి, ఏదియు మనలను ప్రభువు నుండి ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పాత నిబంధనకు, కొత్త నిబంధన భక్తులకు ఒక గొప్ప హెచ్చరికగా కొందరు భక్తులు దేవుని వాక్యంలో మన కొరకు వారి జీవితాలు సాక్ష్యముగా ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తాం, లోకంలో ఆశీర్వాదాల కొరకు కొందరు ప్రభువుని వెతుక్కుంటూ వెంబడిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వెంబడించే వాళ్ళు ఉన్నారు. వాటిని వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. అవి దొరక్కపోతే దేవుడు లేడు, ఏమీ లేదు అని వెనక్కి తిరిగే వాళ్ళు ఉన్నారు. అందుకే యేసయ్య చెప్పాడు, ఈ లోకమునైనా, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. వాస్తవంగా ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? వేటిని హత్తుకుంటున్నాము, వేటిని మనము అసహించుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడు మీ మనస్సులు తెరుచునుగాక. ఈ రాత్రి మీ మనోనేత్రాలు నా ప్రభు వెలిగించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అవుతాం. మన మీద దేవునికి ఉన్న ఉన్నత ఉద్దేశం, దేవుని మీద మనకుండవలసిన అమూల్యమైన విశ్వాసం ఏంటంటే, మనము ప్రభువుతో కూడా సదాకాలము ఉండాలన్నదే. ఇది దేవుని యొక్క మన మీద ఆయన నిత్య సంకల్పం. ఆయన అందుకే మనం హత్తుకునే ఉండాలి. లోకంలో శ్రమలు, బాధలు, వ్యాధులు, కష్టము, దుఃఖము ప్రసంగిలో ఉంటుంది. ఇలా చూడండి, నా వైపు చూడండి. దేవుడు సుఖ దుఃఖాలను చెప్పండి జతపరిచి ఉన్నాడు. ఎవరిని?
సుఖ దుఃఖములను జతపరిచాడు. మనకు అవసరం కూడానే, అవసరం కూడా. లేకపోతే శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచాను. సుఖ దుఃఖాలు అనేవి కూడా మనకు అవసరం. అంచేత కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శ్రమ, హింసలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు దేవునిని విడిచి దూరం అవ్వకూడదు. ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలి. యోబు చూడండి, యోబు గురించి మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో ఉంటుంది. యోబుని గురించిన వివరాలు, కుటుంబం, పిల్లలు, ఆస్తులు, జాబితా అంతా ఉంటుంది చూడండి. ఆయన అలాంటివి కలిగి ఉన్నవన్నీ కూడా ఉన్నప్పుడు దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు, లేనప్పుడు చెప్పండి అవన్నీ దూరమైన ఆ వ్యక్తి దేవుని నుండి దూరము కాలేదు. స్తోత్రం, స్తోత్రం. కొత్త నిబంధనలో అన్న 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి 84 ఏళ్ల విధవరాలయ్యుండి దేవాలయాన్ని విడిచిపెట్టక స్థిరమైన విశ్వాసం, ఒక స్థిరమైన హృదయంతో ప్రభువుని హత్తుకొని సేవించటం మనం చూస్తాం. అలాగ ప్రభువుని స్థిర హృదయముతో మనము హత్తుకొని ఉండాలి. మరొక మాట దేవుని వాక్యంలో మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం. దేవుని హత్తుకొని ఉంటే 8 నుండి 10 వరకు చూడండి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. హత్తుకునే ఉండాలి ఆయన్ని. యెహోషువ గ్రంథం 23:8 నుండి 10 వరకు చదువమ్మ, కరెక్ట్ మీరు చదివేది. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట కొట్టివేస్తున్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడు నిలిచుండలేదు. కారణం, దేవుడు మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. కాబట్టి చూసారా, దేవుణ్ణి హత్తుకొని ఉన్నప్పుడు ఇలా చూడండి, ఈ మాటలు చూడండి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాని హత్తుకొని ఉండాలి. ఆయన హత్తుకొని మీరు జీవిస్తున్నప్పుడు వేలు పెట్టి చూడండి, బలము గల, ఎంతటి బలము గల గొప్ప జనములైనా మీ ఎదుట నుండి దేవుడు కొట్టేస్తాడు, తొలగిస్తాడు. మీ ఎదుట ఏ మనుషుడు మీ ఎదుట నిలవలేడు. దేవుడు తానిచ్చిన మాట చొప్పున ఆయనే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎప్పుడు ఎవరి పక్షంగా? నీవు దేవుని హత్తుకొని ఉన్నప్పుడు, ప్రభుని నీవు హత్తుకొని జీవిస్తున్నప్పుడు నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలడు.
హల్లెలూయా. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలడు. ఒక్కడు 1000 మందిని తరుముతాడు. తర్వాత ఇది హత్తుకుని ఉంటే దేవుడు నీకు చేసే కార్యాలు ఇవి. కింద చూడండి. అయితే మీ హృదయము మాయలో చిక్కి మీరు వెనకకి తొలగి, ఇలా చూడండి, హత్తుకుని ఉంటే మీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. ఎట్టి బలం గల జనమైనా ఆయన తొలగిస్తాడు. ఆయన చెప్పినట్లు మీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు వాళ్ళతో. అయితే మీరు వెనక్కి తొలగి వెనక్కి తిరిగి దేవుని నుండి వెనక్కి తిరిగి మిగిలి ఉన్న ఈ జనమును మనుషులను హత్తుకొని, బంధువులు, స్నేహితులు, వింటున్నారా? మిగిలిన మనుషుల్ని హత్తుకొని, హలో, మనుషులను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరు, మీతో వారు సాంగత్యం చేసిన యెడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి జనములను కొట్టివేయడం మానుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు నశిస్తారు. అంతేకాదు, మీరు దేవుని విడిచిపెట్టి ఏ మనుషుల్ని హత్తుకుంటున్నారో ఆ మనుషులే మీకు, ఒక్కళ్ళు చదవండి, ఏ మనుషుల్ని మీరు హత్తుకుంటున్నారో ఆ మనుషులే మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు. దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులను హత్తుకుంటే, కొంతమంది అలాగే చేస్తారు. మా కులస్తులు, మా బంధువులు, మా స్నేహితులు అని దేవుని విడిచిపెట్టి వాళ్ళని హత్తుకుంటూ ఉంటారు. ఎత్తు తల పైకి చూడండి, అర్థం చేసుకోండి. ఈ మనుషులను హత్తుకొని దేవుణ్ణి విడిచిపెట్టిన, దేవుని నుండి వెనక్కి తిరిగి దేవుని నుండి వేరైనప్పుడు వారికి ఏమి సంభవిస్తాయి అంటే ఇవి సంభవిస్తాయి. ఏ మనుషుని నీవు ప్రేమించి మనుషుని హత్తుకున్నావో అదే మనుషులు నీకు ఉరిగా, బోనుగా, ప్రక్కలలో కొరడాలుగా, కళ్ళల్లో ముళ్ళుగా మారుతారు. దేవుడు న్యాయవంతుడు. ఆయన హత్తుకుంటే కలిగే ఆశీర్వాదాలు వేరు. ఆయన విడిచిపెట్టి ఆయన నుండి వెనక్కి తిరిగి మనుషులను హత్తుకుంటే కలిగే సంభవాలు ఇవి. అంచేత స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోండి. ప్రభువుని విడిచిపెట్టి మనుషులను హత్తుకోవద్దు. దేవునితో ఉండేవాళ్ళు దేవునితో ఉండాలి. ప్రభువుని విడిచిపెట్టి మిగిలిన మనుషులతో హత్తుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. నిండు మనస్సుతో ప్రభువుని ఘనపరచండి. మీకు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎవరు అశ్రద్ధగా అలక్ష్యం చేయకూడదు. అలాగాక మీరు గ్రహించుకోబోదు రేపు మీకు మీరే ఉత్తరవాదులై ఉంటారు. ఎంత శ్రద్ధగా భక్తిగా దేవుని వాక్యం వింటారో అంతగా మీరు ఆత్మీయతలో స్థిరపడగలుగుతారు. ఏమా కూర్చోబెట్టుకుని వాక్యం విను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం
6, 7 వచనాలు మీరు చూడండి, త్వరగా చూడాలి. హిజ్కియా గురించి చెప్పబడింది ఇక్కడ. అతడు చూడండి బైబిల్ చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనని వెంబడించటంలో, దేవుణ్ణి హత్తుకునే వ్యక్తి ఆయన్ని వెంబడిస్తాడు. అండర్స్టాండ్? నువ్వు ప్రభుని హత్తుకున్నావంటే, ఇందాక చెప్పాను, ప్రేమించుతావు దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలు గైకుంటావు, ఆయన మార్గాల్లో నడుస్తావు, ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతావు. ఇదిగో హిజ్కియా ఆయన హత్తుకొని ఆయనను వెంబడిస్తున్నాడట. ఆయన వెంబడించుటలో ఎప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్పండి ఆ మాట. ఆయన వెంబడించుటలో ఎప్పుడు వెనక్కి తీయలేదట. కాగా కావున యెహోవా అతనికి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వెళ్ళిన చోటెల్లా చెప్పండి నోరిప్పి చెప్పండి అందరూ కూడా. అతడు వెళ్ళిన చోటెల్లా గట్టిగా జయము పొందుచుండెను. ఎవరైనా అతడు జయము పొందువాడుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉన్నాడు. ఇలా చూడండి, మనము ఎంతటి వారు అయినప్పుడు కూడా మనం అందరం మనుషులం, మానవులమే. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, లావుగున్నా సన్నగా ఉన్నా, చదువుకున్నా చదువు లేకపోయినా, ఏమండి, మనందరం మనుషులం. నీవు ఈ మనుషుడు దేవుణ్ణి హత్తుకుని ఉన్నప్పుడు, ఆయన ప్రేమిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన ఆజ్ఞలు గైకొంటూ, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడైనప్పుడు అతడు వెళ్ళిన చోటెల్లా జయము కలుగుతుంది. ఒక మాట చెప్పనా, మన విజయానికి మూలం ఆయన తోడై ఉండటమే. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 30,000 మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. అక్కడ నీళ్ళు తాగే దానికి అక్కడ అందరినీ ఆ వాగు దగ్గర పరీక్ష చేసినప్పుడు అక్కడ కొంతమంది ఫిల్టర్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తే దేవుడు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ. అక్కడ చివరికి తీసింది 300 మంది. ఈ 300 మందితో మిడతల దండులాగా ఉన్న మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. 300 మందిని 3 గుంపులు చేశారు. దివిటి, కుండ, బోర ఒకటే. ఏమని కేకలు వేశారు వాళ్ళు? యెహోవాకు, గిద్యోనుకు. అంటే గిద్యోను జయము, గిద్యోను కలిగే విజయము యెహోవా వలనే, దేవుని వలనే. అలాగే మన జీవితానికి కూడా విజయము కలిగేది, జయము కలిగేది, మన జీవితానికి జయము వచ్చేది దేవుని వల్లే. దేవుడు తోడై ఉండుట వల్లే, దేవుని మూలముగానే మనకి జయము కలుగుతుంది. అందుకే మన బ్రతుకులో ఎప్పుడు దేవుణ్ణి మనం స్థిర హృదయముతో ఒకసారి ఇలా చూడండి. శాంసన్ వాటమికి కారణం, శాంసన్ అపజయానికి కారణం
దేవుణ్ణి కాక చెడ్డ వాటిని, అసహించుకోవలసిన వాటిని హత్తుకున్నాడు. చెడ్డవాటిని, అసహించుకోవలసిన వాటిని హత్తుకున్నాడు. దెలీలాను ప్రేమించాడు, మోహించాడు. అదే దెలీలా అనేది దేనికి అర్థం అంటే ఈ లోకం. దెలీలా, ఐగుప్తు అనేది ఒక అందమైన పెయ్యి. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. అందుకే దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. శాంసన్ వరపుత్రుడు బలవంతుడు. అలాంటి వ్యక్తి అపజయాలు పాలయ్యి శత్రు చేతిలో ఓటమి పొంది ఇత్తడి సంఖ్యలతో బంధించబడి చివరికి అతని జీవితం ఆ విధంగా ముగించబడింది. ఎందుకంటే చివరికి అతని జీవితం ముగింపు అలాగ అవడానికి కారణం చెడ్డవాటిని హత్తుకున్నాడు. హిజ్కియా వెళ్ళిన చోటల్లా జయమే కలిగింది. దేవుణ్ణి హత్తుకుంటే మనకి జయం. అందులో లోపల మనం ఆలోచించుకుంటే ఈ విశ్వాస జీవితంలో ఎక్కడ ఓటమి ఎదురవ్వకుండా ఉండాలి అని అంటే, అన్నిటిలో జయం పొందాలి అని అంటే మనము స్థిర హృదయంతో ప్రభువుని, ఒకవేళ నువ్వు ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి తీసి ఏ చెడ్డవాటునో ప్రేమించి హత్తుకున్నప్పుడే నీ జీవితంలో వాటమి, అపజయము, అపజయం. ఈ రోజుల్లో విశ్వాసులు కొంతమంది, దేవుని ప్రజలు కొంతమంది అపజయాలు కారణం సందేహమేమీ లేదు, దేవుణ్ణి హత్తుకోకపోవటం వల్ల, చెడ్డదాన్ని ఏదో అసహించుకోవలసిన దాన్ని హత్తుకోవటం వల్లే నిశ్చయముగా వారి జీవితానికి అపజయం, అవమానం, నిందలు, కన్నీళ్ళు, మరణం. అందుకే స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి. జయముతో మనము ఊరేగించబడాలి. విజయోత్సవముతో మన విశ్వాస జీవితం కొనసాగించబడాలి. నా ప్రియులారా, యేసయ్య చెప్పారు, నేను లోకమును జయించాను. యోహాను సువార్త 16:33. నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడి ధైర్యం తెచ్చుకోండి. లోకమును జయించిన జయవీరుడైన మన దేవునిని మనం హత్తుకుని ఉన్నప్పుడు, మనం లోకంలో ఉన్నాం, శ్రమ అయినా మనము జయముతోనే ముందుకు నడిపించబడతాం. లోకంలో పాపమును జయించిన వాడు యేసుక్రీస్తు, సాతాను జయించిన వాడు యేసుక్రీస్తు, మరణమును జయించిన వాడు యేసు, మన ప్రభు అయిన యేసు. ఆయన మూలముగా పాపం మీద, సాతాను మీద, చివరికి మరణం మీద కూడా మనకి ఆయన ద్వారా మనకు జయము కలుగుతుంది. అందుకే మనం ప్రభుని చెప్పండి, ప్రభుని హత్తుకు. ఇలా చూడండి, తలపైకి ఎత్తండి. టైం గురించి చూడొద్దు, వినండి. ఈ రోజున సాతాను చేతిలో ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా? నువ్వు ప్రభుని హత్తుకోకే. ఎందుకు నీ జీవితం వాటమి? ప్రభుని హత్తుకోక. ఎందుకు పాపం మీద నీకు జయం లేదు? ఎందుకు సాతాను మీద నీ జయించలేకపోతున్నావు? ప్రభుని హత్తుకోక. ప్రభుని హత్తుకుంటే
ఈ లోకంలో మనం పాపాన్ని జయిస్తాం, శోధనలు జయిస్తాం, మరణాన్ని కూడా మనం జయిస్తాం. స్తోత్రం చెప్పండి. హిజ్కియా చెప్పాలి, మండించబడాలి హృదయం. హిజ్కియా యెహోవాను హత్తుకొని తీయలేదా? బైబిల్ తీయలేదా? ఆయన్ని హత్తుకొని ఆయన వెంబడించటంలో ఏనాడు వెనక్కి తీయలేదు. యెహోవా తనకు తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన చోటెల్లా జయమే జయమే. లాగా నీవు కూడా ప్రభుని స్థిర హృదయంతో హత్తుకుని ఉంటే ఈరోజు, నిన్న, ఈరోజు, రేపు వాటమి ఎరగని మన మహారాజు ఆయనతో ఆయన హత్తుకునున్న మనకి జయము కలుగుతుంది, జయము కలుగుతుంది. మనము జయించిన వారిగానే నిలబడతాము. మనల జయవీరులుగా ఆయన నిలబెడతాడు. ఆయన ఓడిపోనివ్వడు, మనల్ని నిలబెడతాడు. యేసయ్యతో ఆయన స్థిర హృదయంతో మనం హత్తుకుని ఉంటే మనకు జయం. ఆయన హత్తుకుని ఉంటే మనకి, చెప్పండి, ఆయన హత్తుకుని మీరంతా నేటి వరకు జీవం విన్నారా? చెప్పండి. ఆయన హత్తుకుని మీకు, కుర్చీల్లో ఉన్న సమూహం అంతా చెప్పండి. చెప్పమన్నాను కానీ నేను తప్పు చెప్పలేదు కదా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు విన్నారా లేదని చెక్ చేసుకుంటాం. హల్లెలూయా కాదు చెప్పటం, హల్లెలూయా చెప్పమన్నానా? ఆయన్ను హత్తుకొని ఉంటే మీరు విన్నారా లేదా? జీవము. ఇప్పుడు నేను చెప్తే వచ్చిందా మీకు? తలూపారు. కొన్ని గొర్రెలకి చెవులు ఉండవు. ఒక్కొక్కళ్ళు వదిలిపెట్టేయండి బయటికి, ఎన్ని మాటలు మాట్లాడుతారో. డబ్బాలు పట్టవు, సంచులు పట్టవు. ఆయన మాటలు వినండి. ఆయన హత్తుకొని ఉంటే జీవం. ఆయన హత్తుకొని మీరుంటే మీ ఎదుట ఏ మనుషుడు, రమేష్, ఎవ్వడం మీ ఎదుట నిలబడ్డా. మీలో ఒక్కడు 1000 మందిని తరుముతారు. ఆయన వెంబడించడం, వెనక్కి తిరిగి వెంబడించడం మానేవనుకో, ఆయన మీ ఎదుటి నుండి ఎవరిని వెళ్ళగొట్టడు. ప్రభు నుండి దూరం అయితే ఆయన గుండి వేరే మనం ఏం చేయలేం. ప్రభుని హత్తుకుని ఉంటే మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన హత్తుకున్నాం ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వెళ్ళిన చోటెల్లా జయం. ఒక్క మాట చదువుకుందాం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎవరిని? స్పష్టంగా చెప్పండి. ఎవరిని? అమ్మా సరిగ్గా వినందుకే, జయించిన వారిని. ఎవరు జయించగలుగుతారు? ఈ లోకాన్ని జయించేది ఎవరు? ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించగలిగేది ఎవరు?
ప్రభువుని హత్తుకొని ఉన్నప్పుడు, ప్రభువుని హత్తుకొని ఉన్న వాళ్ళే. లేకపోతే ఈ లోకాన్ని జయించిన వాడెవరు లేరు. యోహాను మొదటి పత్రికలో మీరు చూస్తారు, భక్తిగల దేవుని ప్రజల దేవుని వాక్యం వినండి. ఇంత దివ్యమైన దేవుని మాటలు మీకు చెప్తుంటే మీరు మీ చెవులు ఎక్కడ పెడుతున్నారు? మీ మనసు వేటి మీద? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసుక్రీస్తును విశ్వసించిన వాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవడూ లేడు. అందుకే లోకంలో ఉన్న పాపములు మనుషుల్ని జయిస్తున్నాయి. కానీ ఈ లోకంలో ఉన్న మనం ప్రభువుని హత్తుకొని ఉంటే లోకాన్ని మనం జయించగలుగుతాం. హోసన్నా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే మీరు బర్నబాస్ చెప్పారు, అంతియోకయలో ఉన్న సంఘస్థులకు, విశ్వాసులకి ఒకే ఒక్క మాట, మీరు స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండండి. మీరు ప్రభువుని హత్తుకొని ఉండకపోతే మీకు జీవం ఉండదు. మీ అంతటి మీరు ఏం చేయలేరు, మీ అంతటి మీరు జీవించలేరు, ఎవరు నిలగొట్టలేరు, యుద్ధం చేయలేరు, ఏం చేయలేరు. మీకు జయము మీ అంతటి మీరు జయించలేరు బాబు. ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండండి. పరమగీతంలో ఒక ఆత్మీయ అనుభవం, అది ఆత్మీయ అనుభవం. నీ కుడి హస్తం హత్తుకొనియున్నది, నీ ఎడమ చేనా తల క్రిందనున్నది, నీ కౌగిలిలోనే నిత్యము నిలుపుమా, నీ కౌగిలిలోనే నిత్యము నిలుపుమా, నిచ్చుడా నిండుగాన తోడు నిత్యముంచినను, నడిపించుమా 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 నడిపించుమా. అతని కుడి చెయ్యి నా తల కింద ఉంది. ఇలా చూడండి, తల్లి తన బిడ్డని భుజాన్ని వేసుకున్నప్పుడు ఒక చేత్తో హత్తుకుంటారు, పట్టుకుంటారు, ఒక చేతిని తల మీద వేస్తారు. అదే రీతిగా ఆయన కౌగిలిలో మనము ఆయన కౌగిలిలో నిత్యము స్థిరపరచబడాలి. ఆమేన్. చేతులు పైకెత్తి ఇప్పుడే ఎగిరిపోతే బాగుండనిపిస్తూ ఉంది. ఆయన హత్తుకొని ఏ వ్యక్తి లోకంలో ఉన్న పాపాన్ని జయించలేడు, సాతాన్ని జయించలేడు, మరణాన్ని జయించలేడు. అందుకే ఆయన హత్తుకోకపోతే ఓడిపోతావు, ఆయన హత్తుకోకపోతే జీవం ఉండదు, ఆయన హత్తుకోకపోతే నీ జీవితానికి జయం ఉండదు. ప్రభువుని స్థిర హృదయంతో చెప్పండి, హత్తుకొని ఉండండి. ఆయన ద్వారా మనకు ఏది ఏమైనా కానీ అన్నిటిలోనూ
అత్యధికమైన విజయం మనకుంది. ఆయన నొత్తుకుంటేనే నీకు జయం. ప్రభుని ఒత్తుకుంటే జయం. జయించిన వీరులు, జయవీరులు, జయించిన సంఘము ప్రభు యొక్క రహస్య రాకడలో కొనుపోబడతారు. ప్రభు యొక్క రహస్య రాకడ మన ఎదుటుంది. రహస్య రాకడ తెలియకుండా వస్తారు. సీక్రెట్. ప్రభు వచ్చినప్పుడు కొనుపోబడేది ఎవరంటే జయ జీవితం గలవారే కొనుపోబడతారు. ఇంకేమైనా మైనస్లు, రిమార్కులు, మరకలు ఉన్నవాళ్ళు విడవబడతారు లోకంతో పాటు. అందుకని స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోండి. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు పునరుత్థాన దినారాధనలో మీతో ప్రభు సిద్ధపరిచిన మాటలు పంచుకుంటాను. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక. పరిశుద్ధులందరూ కళ్ళు మూయండి, మోకరించండి.